బేసిక్గా మీరు చాలా ఎప్పుడు చూసినా మీరు స్టేజ్ మీద కావచ్చు, ఇంటర్వ్యూస్లో కావచ్చు, మామూలుగా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఎప్పుడు ఒక టెన్స్ అంటే ప్రశాంతత అన్నది మీ ఫేస్లో కనబడదు అసలు ఎప్పుడు. ఏదో అంటే నెక్స్ట్ లెవెల్ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి దానికి రీజన్ అసలు? అది ఏమీ తెలియదండి. మేబీ కాన్సన్ట్రేషన్ అయితే మీ మొహంలో నేను ఎప్పటివరకు చూడలేదు. అవునా? అబ్బా, ఎంత మంచి పాయింట్ పెట్టారు మీరు. చాలా దారుణ విషయం ఇది. ఎందుకంటే సేమ్ అదే మాట మావాడు అంటుంటుంది ఇంట్లో. ఎందుకంటే సడన్గా మాట్లాడుతూ ఇటు వెళ్ళిపోతే అదిగో అని నాతో మాట్లాడు, నువ్వు కాన్సన్ట్రేషన్గా మాట్లాడలేదు, పేపర్ మాత్రం కాన్సన్ట్రేషన్గా చదువుతున్నాను, సో నాకు ఏదైనా కావాలితే పేపర్లో ఇస్తాను అని. ఓ నిజంగా అలాగే చేసింది అనమాట. నేను పేపర్ చదువుతుంటే మధ్యలో ఒక ప్రింట్ అయిపోయి ఒకటి లాక్ చేసింది. ఒక మ్యాటర్ ఈవినింగ్ మన సినిమాకి వెళ్ళాలనే విషయం అంటించింది దానికి. అని చూసి మావాడేపు చూశాను. ఏంటంటే రోజు పేపర్ చదువుతాను చెప్పింది అనట్లేదు నువ్వు, కాబట్టి నాకు కావాల్సిన ఏదైనా కావాలంటే కనుక పేపర్లో పెంచాలని అట్లా వేసానని చెప్పింది. అదే అంటే రెస్ట్లెస్నెస్ అంటే ఒకటి మేబీ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇంకోటి ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తానని మాత్రం కాదు. కానీ నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక చిన్నప్పుడు అంటే ఎక్కడో అలవాటు అయింది ఏంటంటే ఏదైనా ఏమైనా అన్నానేమో, ఏదైనా బాధపట్టానేమో, మళ్ళీ అంటే అది ఎక్కువ ఎవరినో ఏదో అనేసాను, లేకపోతే అది ఐ థింక్ దాని నుంచి తప్పించలేకపోతున్నాను మేబీ. అంటే మళ్ళీ నేను దాన్ని మళ్ళీ నేను ఏదో అనేసాను, వాళ్ళు ఏమైనా ఫీల్ అయి ఉంటారు, యాక్చువల్గా వాడికి నేను ఏదో చేస్తాను నువ్వు చేయలేదు. సో యాక్చువల్గా ఇవి ఎక్కువ ఆక్యుపై చేస్తుంటాయి నా బ్రెయిన్లో తప్ప మరీ సినిమా గురించి అని కాదు. సినిమా ఆలోచిస్తుంటాను కానీ ఈ ప్రాసెస్లో మిగతా స్పేస్ అంతా ఇవే ఆక్రమిస్తుంటాయి. నేను చాలా ట్రై చేస్తాను అందులో బయటపడాలని, కుదరట్లేదు అంతే. నిజంగా ఈ అరెస్ట్ గురించి చెప్పండి, చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ అరెస్ట్ ఎందుకు? లేదండి, అది అనుకోకుండా జరిపింది అంతే. ఇంకేదో దాస్తున్నారు మీరు సీన్ ఇంకొకటి.